హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 9వ సర్గ. పుత్ర సంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షిని పిలిపించుట అవసరము అని పలికిన సమంత్రుడు రోమపాదుని వృత్తాంతమును దశరథునికి తెలుపుట. మంత్రియు సారథియు అయిన సుమంత్రుడు మహారాజు రాణులతో పలికిన మాటలను విని ఏకాంతంగా ఆయనతో ఇట్లనెను. పుత్రప్రాప్తికై వశిష్ఠాది మహర్షులు మీకు ఉపదేశించిన అశ్వమేధ యాగ విషయమును నేను ఇంతకు ముందే ఇతిహాస రూపమున వినియుంటిని. ఓ రాజా, భవిష్యత్ సంఘటనలను దర్శింపగల సనత్కుమార మహర్షి మీకు పుత్రప్రాప్తి గురించి ఋషుల సమక్షమున ఈ కథను తెలిపియుండెను. కశ్యప మహర్షి పుత్రుడు విభండాకుడు. అతనికి ఋష్యశృంగుడు అని పుత్రుడు కలిగి ఖ్యాతికెక్కెను. ఆ ఋష్యశృంగ మహర్షి నిరంతరము తండ్రి అయిన విభండాకుణ్ణి అనుసరించి వనములలోని సంచరించుట వలన ఆయనకు ఆ వనములు అచ్చటికి వచ్చి వెళ్లే ఋషులు తప్ప మరొక ప్రపంచమే తెలియదు. ఓ రాజా, ధర్మశాస్త్రజ్ఞులచే తెలుపబడిన లోక ప్రసిద్ధమైన బ్రహ్మచర్యము 2 విధములు. ఋష్యశృంగుడు ఈ 2 విధములైన బ్రహ్మచర్యములను నడపగలడు. అగ్ని కార్యములను ఒనర్చుచు ప్రసిద్ధుడైన తండ్రిని గురువులను సేవించుచు మొదట బ్రహ్మచర్యము పాటించుట ద్వారా ఋష్యశృంగుడు కొంతకాలము గడుపును. ఈ కాలమునందే పరాక్రమవంతుడు మహాబలశాలి అయిన రోమపాదుడు అంగరాజ్యమును ప్రభువుగా పాలించెను. ఆ రాజు ఒకప్పుడు ధర్మమును తప్పినందువలన ఆ రాజ్యమునందు అంతటను చాలా కాలము అనావృష్టి ఏర్పడినది. అది సమస్త ప్రాణులను భీతిగొల్పుచున్నది. తీవ్రమైన ఆ క్షామ పరిస్థితులను రాజు మిక్కిలి కన్నుడై వేదశాస్త్ర పండితులైన బ్రాహ్మణులను పిలిపించి ఇట్లు పలికెను. మీరందరూ సమస్త ధర్మములను తెలిసినవారు, లోక వృత్తాంతములను ఎరిగినవారు. ఈ అనావృష్టికి కారణమైన నా పాపములను తొలగించుటకై తగు ప్రాయశ్చిత్తములను వాటి నియమములను దయతో తెలుపుడు. వేద పండితులైన ఆ బ్రాహ్మణులు ఇట్లు చెప్పెదరు. ఓ రాజా, విభండాకసుతుడైన ఋష్యశృంగ మహర్షిని ఏ విధముగానైనా ఇచ్చటికి రప్పించుము. అట్లు ఋష్యశృంగుడిని పిలిపించి బాగుగా సత్కరించి ఆయనను మీ కుమార్తె అయిన శాంతనిచ్చి నిర్విచారముగా వివాహము చేయుడు. అప్పుడు రాజు బ్రహ్మచర్య వ్రతనిష్టలోనున్న ఆ మహర్షిని ఇచ్చటికి రప్పించుట ఎట్లా అని ఆలోచింపసాగెను. అంతటా ధీమంతుడగు ఆ రాజు మంత్రులతో ఆలోచించి ఋష్యశృంగుని తీసుకుని వచ్చుటకై బ్రాహ్మణులను పంపుటే తగును అని భావించి పురోహితుని మంత్రులను సత్కరించి పంపుటకు నిశ్చయించును. వారు రాజు మాటలను విని కలవరపడి వినమ్రులై, రాజా, విభండాక మహర్షినకు మాకు భయము, కావున మేము అచ్చటికి వెళ్ళజాలము. కానీ ఋష్యశృంగుని రప్పించు ఉపాయమును తెలిపెదము అని రాజునకు నచ్చజెప్పిరి. వారు ఆయనను తీసుకుని వచ్చుటకు తగిన ఉపాయమును ఆలోచించి ఆ రాజుతో ఇట్లా చెప్పెదరు. మనకి ఎట్టి దోషములు అంటకుండా ఆ బ్రాహ్మణుని ఇచ్చటికి రప్పిందుము అని. అంతటా అంగరాజైన రోమపాదుడు గణికల ద్వారా ఋష్యశృంగుని రప్పించును. తో వర్షం కురిసి అనావృష్టి తొలగెను. అనంతరం రాజు తన కుమార్తె అయిన శాంతను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించును. ఋష్యశృంగుడు మీకును అల్లుడే. ఆ పుణ్యాత్ముని రాకతో మీకు పుత్రులు కలుగుతురు. సనత్కుమారుడు తెలిపిన వృత్తాంతమునంతయు మీకు తెలిపి తిని అందులకు దశరథుడు సంతసించిన వాడే రోమపాదుడు ఋష్యశృంగుని అంగదేశమునకు రప్పించిన రీతిని వివరింపుము అని సమంత్రుణ్ణి పలికెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే 9వ సర్గః.